అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా చాలా మందికి ఇష్ట దైవం అనేది ఉంటుంది. వాళ్ళ ఇంటి దైవం ఒకరున్నా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఒక ఇష్ట దైవాన్ని పట్టుకుంటారు. ఒక్కొక్క రాశికి జాతకం ప్రకారం చూసుకుంటే జాతకంలో చూసి కూడా ఈ జాతకానికి ఏ దేవుడు కలిసి వస్తాడు అని ఉంటుందా? మంచి ప్రశ్న. ఇది చాలా మందిని వేధించే ప్రశ్న. ఇది ఎందుకంటే జాతకాలతో సంబంధం లేకుండా అంటే ప్రతి ఒక్కరు మాకు ఏది కలిసి వస్తుందని ఇలా దేవుని విషయంలో కూడా ఉంటుందా అని ఉంటుంది. అయితే ఇష్టదైవం ఒక్కోసారి ఇష్టదైవం తర్వాత కలిసి వచ్చేదేమో వేరు కూడా ఉండొచ్చు. అది నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే జాతకంలో పంచమ స్థానాన్ని పూర్వపుణ్య స్థానం అని అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక దైవం ఇష్టమైంది అనే దానికి ఒక కారణం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన సరళి, వాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానాన్ని బట్టి ఆ దేవుడితో వాళ్ళు పోల్చుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తిని తీసుకుందాం. వాళ్ళు చాలా ధర్మ మార్గంలో నడుద్దామని అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? రాముడి గారిని ఆదర్శంగా తీసుకుంటారు. రాముడి ఇష్టం చెప్తారు. కొంతమంది చాలా రొమాంటిక్గా ఉంటారు. రొమాంటిక్గా అంటే జీవితాన్ని బాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. చిలిపిగా ఉందాం అనుకుంటారు. వాళ్ళు కృష్ణుని ఆరాధిస్తారు. ఇట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు జాతకం చూసి చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసేప్పుడు దానిలో కారక గ్రహాలని ఉంటాయి. ఇప్పుడు జైమిని ఆస్ట్రాలజీ అని ఉంటుంది. జైమిని సిద్ధాంతం ఉంటుంది. జైమిని సిద్ధాంతంలో వాళ్ళు ఏం చేస్తారంటే కారక గ్రహాలని వాళ్ళు నిర్దేశిస్తారు. కారక గ్రహాలు అంటే ఏంటంటే అన్నిట్లో ముఖ్యమైనది ఆత్మకారక గ్రహం. ఆత్మకారక గ్రహం అంటే ఏంటంటే మనం ఈ ప్రపంచంలోకి ఈ జన్మలో ఎందుకోసం వచ్చాం, అంత పర్పస్ ఆఫ్ ద సోల్ అంటారు దాన్ని ఆత్మకారక గ్రహం అంటారు. ఆ గ్రహం ఎక్కడుందో చూడాలి. ఇప్పుడు నేను చెప్తాను, దాని గురించి చెప్తాను నేను. తర్వాత అమాత్యకారక గ్రహం అంటారు. అమాత్యకారక గ్రహం అంటే మనం ఏమి చేసి మన గోల్ని సాధిస్తాం అనేది అమాత్యకారక గ్రహం. తర్వాత భ్రాతృకారక అని, దారకారక అని, ఇట్లా పితృకారక, మాతృకారక, ఇలా రకరకాల కారకాలు ఉంటాయి. వీటిలో మనకి సంబంధించి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఆత్మకారక గ్రహం, అమాత్యకారక గ్రహం చూడాలి. ఇప్పుడు జాతకం కుండలిలో చూసినప్పుడు ఏ గ్రహం అయితే ఏ రాశిలో ఎక్కువ డిగ్రీస్లో ఉంటుందో దాన్ని ఆత్మకారక గ్రహం అంటారు. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఒక జాతకంలో ఒక రాశిలో శని భగవానుడు 29 డిగ్రీస్లో ఉందనుకుందాం. మొత్తం ఉండేది ఆ రాశిలో 30 డిగ్రీసే కదా. 29 డిగ్రీస్లో ఉంటే మిగతా గ్రహాలన్నీ 10 డిగ్రీస్లో 15 డిగ్రీస్లో ఉంటే ఈ 29 డిగ్రీస్లో ఉన్నది ప్రభావం అంటే ఒక రంగంలో దాన్ని ఆ గ్రహాన్ని ఆత్మకారక గ్రహం అంటారు. దాని తర్వాత హైయెస్ట్ డిగ్రీస్లో ఎంత ఉందో దాన్ని అమాత్యకారక గ్రహం అంటారు. ఇప్పుడు ఈ రెండు గ్రహాలని నవాంశ కుండలిని నడివేస్తారు. రాశి చక్రం, నవాంశ చక్రం రెండు ఉంటాయి. ముఖ్యంగా జాతక పరిశీలన చేసేప్పుడు ఈ రెండు చక్రాలను పరిశీలన చేయాలి. ఈ రెండు గ్రహాలు ఆత్మకారకులు, అమాత్యకారకులు నవాంశ చక్రంలో ఎక్కడ ఉండాలో చూస్తారు. దాన్ని కారకాంశ అంటారు. కారకాంశ ముందు రాశిలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన అధిదేవత ఇష్టదైవం అవుతుంది. అంటే మనం పూజించాల్సిన దైవం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం పూజించాల్సిన దేవత, మన ఇష్టదేవత ఒకరు కాకపోవచ్చు. అది చాలాసార్లు జరుగుతుంది కూడా. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. ఒక వ్యక్తి జాతకంలో షష్టమ స్థానంలో అంటే 6వ స్థానంలో శని భగవాన్ ఉందాం అనుకుందాం. అది 28 డిగ్రీస్లో అంటే 28 డిగ్రీస్లో ఉందా అనుకుందాం. ఆత్మకారక గ్రహం. తర్వాత గ్రహం అమాత్యకారకుడు రాహు అనుకుందాం. రాహు కొన్ని సందర్భాలు తీసుకోరు. కొన్ని సిద్ధాంతాల్లో కొన్ని సిద్ధాంతాలు తీసుకుంటారు రాహుని కూడా. ఈ రెండు కలిసి నవాంశ చక్రంలో నవాంశ లగ్నానికి 12వ స్థానంలో ఉన్నాయనుకుందాం. దాని ముందు కనుక చంద్రుడు ఉంటే చంద్రుడికి అధిదేవత దుర్గామాత. దుర్గామాత అప్పుడు ఇష్టదేవత అవుతుంది. అంటే వీళ్ళు పూజించాల్సిన దేవత అవుతుంది. ఎందుకు అలా చెప్తారంటే ఆ దేవతను పూజించడం ద్వారా వాళ్ళు సంబంధించిన కర్మలు తొలగిపోతాయి. వాళ్ళు మోక్షం వైపు అడుగులేస్తారు. అది పూజించాల్సిన దేవత ఇష్టదేవత కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మామూలుగా మన వైదిక సాంప్రదాయంలో ఏం చెప్తారంటే మన మనసుకి ఏదైతే నచ్చుతుందో ఆ దేవత ఆరాధన చేసుకోవచ్చు. అంటే ఉగ్రదేవతలు తప్పించి మిగతా దేవతలు ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. అది తప్పేం లేదు. అయితే రాశికి సంబంధించిన దేవతలు ఆరాధన చేసుకుంటే అది కూడా మంచిది అవుతుంది. ఇప్పుడు మామూలుగా
ఆ, చెప్పాలంటే ఇప్పుడు మామూలు ఉగ్రదేవతలు మినహాయిస్తే మా సాత్వికమైన దేవతలు ఉంటారు కదా, ఆ సాత్విక దేవతలు మనకి ఇష్టమైన దేవతని ఎవరైనా మనం సెలెక్ట్ చేసుకొని ఆరాధన చేసుకోవచ్చు. గురుగారు ఇప్పుడు రాశి అన్నారు కాబట్టి మరి ద్వాదశ రాశులు ఉన్నారు కదా, మరి ఒక్కొక్క రాశికి ఏ భగవంతుడు కలిసి వస్తాడు? ఒక్కసారి మేష రాశి వారికి ఏ భగవంతుడిని పూజిస్తే రిపీట్ మేష రాశి వారు ఏ భగవంతుడిని పూజిస్తే మేష రాశి వారికి లైఫ్ మొత్తం బాగానే ఉంటుందంటారు? మేషరాశి అంగారకు సంబంధించిన రాశి. దానిలో 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, భరణి, కృతిక. కృతికలో కొన్ని పాదాలు ఉంటాయి. అయితే మేషరాశి అంగారకు సంబంధించిన రాశి కాబట్టి అంగారకుడికి సంబంధించిన దేవత ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కొన్ని సందర్భాల్లో ఆంజనేయ స్వామి కూడా చెప్తారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చాలా ముఖ్యమైనది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీళ్ళు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ మేషరాశి వాళ్ళకి చెప్తారు. అది అయితే కొన్ని సందర్భాల్లో ఆంజనేయ స్వామి కూడా చేయొచ్చు. ఆంజనేయ స్వామి కంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీళ్ళకి చాలా ఉపయోగం. తర్వాత అలాగే వృషభ రాశిని తీసుకుంటే వృషభ రాశికి అధిదేవత, రాశి సంబంధించిన ఆయనకి లార్డ్ ఎవరంటే శుక్రుడు. శుక్రుడికి సంబంధించిన దేవత ఎవరంటే మాత, లక్ష్మీమాత, లేకపోతే దుర్గామాత వీళ్ళందరూ వస్తారు. ముఖ్యంగా లక్ష్మీమాత అంటారు మేడం. వృషభ రాశి వారికి లక్ష్మీమాత, మేష రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి ఎవరైనా సరే. వృషభ రాశి వాళ్ళకి లక్ష్మీమాత సంబంధించిన ఆరాధన చాలా ముఖ్యం. బాగుంటుంది. మరి మిథున రాశి వారికి మిథున రాశి వాళ్ళకి అది అధిదేవత గ్రహం ఏంటంటే బుధుడు వస్తాడు. అక్కడ బుధుడు సంబంధించి ఇద్దరు ఉన్నారు, విష్ణుమూర్తి ఉన్నాడు, తర్వాత వినాయకుడు కూడా ఉంటారు. ముఖ్యంగా విష్ణుమూర్తి ఏ అవతారమైనా వాళ్ళు ఆరాధన చేయొచ్చు. విష్ణుమూర్తిని ఆరాధన చేయొచ్చు, వెంకటేశ్వర స్వామిని, రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరినైనా ఆరాధన చేయొచ్చు వాళ్ళు. మరి కర్కాటక రాశి వారికి వాళ్ళ సంబంధించిన గ్రహం ఏంటంటే చంద్రుడికి దుర్గామాత ఆరాధన వాళ్ళకి చాలా శ్రేష్టంగా ఉంటుంది. సో వాళ్ళు ఆరాధన చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. సింహరాశి సూర్యుడు కాబట్టి సూర్యారాధన వాళ్ళు డైరెక్ట్గా చేయొచ్చు. ఎందుకంటే సూర్యుడిని మనం పంచాయతనంలో ఒక దేవతగా పరిగణిస్తాం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేస్తే ఆయన స్తోత్రాలు కానీ ఆయన సంబంధించిన గాయత్రి మంత్రం కానీ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కన్యారాశి మళ్ళీ బుధుడే వస్తాడు. బుధుడికి సంబంధించిన దేవత విష్ణుమూర్తి, వినాయకుడు, వాళ్ళిద్దరు ఆరాధన ఎవరైనా చేయొచ్చు. తులారాశి కూడా శుక్రరాశి. వృషభ రాశికి తులారాశికి దానికి సంబంధించిన గ్రహం శుక్రుడు కూడా లక్ష్మీమాత సంబంధించిన ఆరాధన చేయాలి. వృశ్చిక రాశి మేషరాశికి మళ్ళీ అంగారకు సంబంధించిన దైవం ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆంజనేయ స్వామి కూడా వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా. ధనురాశి గురువు సంబంధించి ఇంద్రుడు అని చెప్తారు అది దేవత. కానీ గురువు సంబంధించి ఏ గురువు అవతారమైనా వాళ్ళు ఆరాధన చేయొచ్చు. మనం దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి వాళ్ళ ఆరాధన చేయొచ్చు. మరి మకర రాశికి శని భగవానుడు సంబంధించిన గ్రహం. శని భగవాన్ సంబంధించి ఆయన అధిష్టాన దేవత అంటే ఆ శివారాధన చేయాలి, శివుడి మెయిన్గా ఆరాధన చేయాలి, లేకపోతే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేయొచ్చు వాళ్ళు. కుంభరాశి కూడా అంతే. మకర రాశికి ఎలాగనో కుంభరాశి కూడా అంతే. రెండింటికి దానికి గ్రహం ఎవరంటే దానికి సంబంధించిన గ్రహం శనీశ్వరుడు. శని భగవానుడు ఎప్పుడైతే ఒక రాశికి అధిష్టాన దేవతగా ఉంటాడో, గ్రహం అయితే ఉంటాడో, ఆయన అధిష్టాన దేవత ఎవరంటే పరమేశ్వరుడు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి కానీ వాళ్ళిద్దరు ఎవరైనా ఆరాధన చేయొచ్చు. ఆంజనేయ స్వామి అధిష్టాన దేవత కాదు, కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి శనికి సంబంధించిన ప్రభావం తక్కువగా ఉంటుందని చెప్తారు. అందుకని ఆరాధన చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే శివారాధన చేస్తే చాలా ఉత్తమం వాళ్ళకి. మరి మీనరాశి ధనురాశి లాగానే బృహస్పతి సంబంధించిన రాశి అది. ఆ రాశి సంబంధించి ఏ గురువు సంబంధించిన ఆరాధన చేయొచ్చు. దత్తాత్రేయ స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి కానీ చేయొచ్చు. లేకపోతే శివుని కూడా ఆదియోగి అంటారు, శివారాధన కూడా చేయొచ్చు. అయితే ముఖ్యంగా గురువు ఆరాధన చేస్తే మంచిది. మనకి గురువులు చాలామంది ఉన్నారు. మనకి దత్తాత్రేయ స్వామి ఉన్నారు. దత్తాత్రేయ స్వామి ముందు యుగాల్లో వచ్చిన మొదటి నుంచి దక్షిణామూర్తి ఆరాధన చేస్తారు. రాఘవేంద్ర స్వామి ఆరాధన చేసేవాడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు కలియుగంలో షిరిడి సాయిబాబా అంటున్నారు, ఆయన ఆరాధన చేయొచ్చు. అది కొంతమంది ఒప్పుకోపోవచ్చు, అది వేరే విషయం. ఆయన కూడా సిద్ధపురుషుడే కాబట్టి ఆయన గురు ఆరాధన చేయొచ్చు. ఏ గురు ఆరాధన చేసినా కూడా మంచిదే. గురుగారు, మరి నిజంగా ఎవరైతే రాశి వాళ్ళు ఇప్పుడు మేష నుంచి మీన వరకు మీరు చెప్పారు ఏ రాశి వాళ్ళకి ఏ దేవుడు అధిపతి అని చెప్పి, నిజంగా మరి ఈ రాశి వాళ్ళు దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారా లైఫ్ లో?
డెఫినెట్గా అమ్మా. అంటే దీంతో పాటు నేను అంటే అంతకుముందు ఇష్ట దైవం కూడా ఉంటుంది కదా. ఇష్టదైవం ఉంటుంది. అంటే ఇష్టదైవము తర్వాత జాతక పరంగా వాళ్ళు పూజించాల్సిన దైవం కూడా ఉంటుంది. అది ఎవరంటే కొంచెం ఈ జాతక విశ్లేషణ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకొని అడగొచ్చు. అది తెలుస్తుంది. నేను ఇందాక చెప్పిన ఆత్మకారక గ్రహం ఏదో చూడాలి. తర్వాత ఆత్మకారక గ్రహం నవాంశ చక్రంలో ఏ స్థానంలో ఉందో చూడాలి. ఆ చక్రం ఆ రాశి ముందు రాశిలో ఏ గ్రహం అయితే ఉందో, లేకపోతే ఆ రాశికి ఎవరు అధిపతి చూసుకొని ఆయన అధిదేవత ఇష్టదేవతగా తీసుకోవాలి. అంటే మొత్తం మీద మన వ్యక్తిగతంగా జాతకం చూయించుకుంటే లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ దేవతను తెలుసుకోవడం ద్వారా మనం జీవితంలో మనం జనన మరణ ప్రయాణంలో ముందుకెళ్తాం. అంటే పుణ్య రాశి పెరిగి ఏమవుతుందంటే వచ్చే జన్మలో ఉత్తమమైన జన్మ రావడం, కొంతమంది మోక్షం రావడం కూడా అవుతుంది. అలా ఈ దేవతలు సహాయం చేస్తారు. అందుకు తెలుసుకోవాలి. గురుగారు మొత్తం మీద మాకు ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.